తెలంగాణలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమవుతుంది. ఇప్పటికే మొదటి దశ వాల్యుయేషన్ పూర్తి చేసి రీవాల్యుయేషన్ చేస్తోంది. ఈసారి ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు ఏడాది చెక్ పెట్టాలని భావిస్తుంది సర్కార్. ఇంటర్ బోర్డు తప్పిదాలకు చెక్ పెట్టి గతంలో వాల్యుయేషన్లో లోపాల ఫలితంగా విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగేది. దీంతో ఈసారి 1-2 సార్లు తనిఖీలు చేసి ఈ నెల 25 లోపు ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ఇంటర్మీడియట్ బోర్డు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో గతంలో జరిగిన తప్పిదాలు మరోసారి పునరావృతం కాకూడదని బోర్డు అధికారులు భావిస్తున్నారు. అటువంటి తప్పిదాలకు చెక్ పెట్టడంపై దృష్టి సారించారు. 1-2 సార్లు జవాబు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. ఫలితాలు విడుదల చేసే లోపే తప్పిదాలను పూర్తి స్థాయిలో సరిచేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ర్యాండమ్ గా తనిఖీ చేస్తున్నారు. 0 మార్కులు వచ్చిన వారితో పాటు 25 నుంచి 34 మార్కులు వచ్చిన విద్యార్థుల జవాబు పత్రాలను మరోసారి పరిశీలించి నిర్ధారించుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఒక విద్యార్థికి అన్ని సబ్జెక్టులలో టాప్ మార్కులు రాగా ఒక సబ్జెక్టులో మాత్రం 0 రావడం చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. దీంతో అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగానే బోర్డు ఈ విధానాన్ని అవలంబించి ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 3 నుంచి 25 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 9,96,000 మంది హాజరయ్యారు. ప్రధానంగా 0 మార్కులు వచ్చిన వారి పత్రాలతో పాటు 95కు పైగా మార్కులు వచ్చిన వారి జవాబు పత్రాలను ర్యాండమ్ గా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా 10 లోపు మార్కులు వచ్చిన విద్యార్థులు, 25 నుంచి 35 మార్కులు వచ్చిన వారితో పాటు 60 నుంచి 70 మార్కులు వచ్చిన వారి జవాబు పత్రాలను సైతం మరోసారి తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రతి ఏటా పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత సుమారు 50,000 మంది వరకు ఫీజు చెల్లించి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ద్వారా చాలా మందికి మార్కులు కూడా యాడ్ అవుతున్న దాఖలాలు ఉన్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు రీవాల్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న తప్పిదాల కారణంగా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఫలితాలు అటు ఇటుగా రావడం వల్ల గతంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈసారి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాకే ఫలితాలు ప్రకటించాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రీవాల్యుయేషన్ పూర్తి చేసి ఈ నెల 25 లోపు లేదా ఈ నెల చివరికి ఫలితాలను విడుదల చేయాలని బోర్డు అధికారులు ఆలోచన చేస్తున్నారు.